అసలు ఈ బైనరీ ట్రేడింగ్ అనేది, ఈ మార్కెట్ అనేది పైకి కానీ కిందకి కానీ ఎందుకు కదిలిద్ది, కదలడానికి వెనకాల ఉన్న రీజన్ ఏంటి? దీన్ని మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్ తోటి చూపిస్తాను నేను. దీనికోసం మనం ఏం చేయొచ్చు, నేను ఒక గోల్డ్ని తీసుకున్నా అనుకుందాం, ఓకేనా. నా దగ్గర ఒక గోల్డ్ బిస్కెట్ ఉంది, ఓకే. మీకు ఇది క్లారిటీగా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. నా దగ్గర ఒక గోల్డ్ బిస్కెట్ ఉంది, అండ్ ఈ గోల్డ్ బిస్కెట్ నా దగ్గర ఒక్కటే ఉంది, ఓకేనా. బయ్యర్స్ ఏమో ఒక 500 మంది ఉన్నారు, ఓకేనా. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, అగ్రెసివ్గా దీన్ని కొంటున్నారు, ఓకేనా. అందరూ కొనేస్తున్నారు. దీనివల్ల ఏమైంది, దీని సప్లై లేదు, ఓకేనా. దీని జనాల దగ్గరికి ఇంకా పంపించడానికి నా దగ్గర బ్యాకప్ లేదు. కాకపోతే బయ్యర్స్ దీని మీద ఓవర్గా ఫోర్స్గా, అంటే లైక్ ఎక్కువ కొనేయడం వల్ల ఏమైంది అంటే, ఈ గోల్డ్ బిస్కెట్ వాల్యూ ఏదైతే ఉందో సో ఇది పెరిగిద్ది, ఓకే. ఇప్పుడు మనకి సెకండ్ ఆల్టర్నేటివ్ కూడా ఉంది, ఓకే. మార్కెట్ ఎప్పుడు కిందకి పడిపోయింది, నా దగ్గర గోల్డ్ ఉంది, ఓకేనా. గోల్డ్ ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయి, నా దగ్గర ఒక 10,000 బిస్కెట్స్ ఉన్నాయి అనుకున్నాం, ఓకేనా. మీ అందరికి అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. నా దగ్గర ఒక 10,000 బిస్కెట్స్ ఉన్నాయి అనుకున్నాం. ఈ 10,000 బిస్కెట్స్ ఉన్నాయి, కాకపోతే 1000 పీపులే ఉన్నారు, ఓకే. నా దగ్గర గోల్డ్ ఉన్నప్పటికీ దీన్ని కొనడానికి జనాలు లేరు, ఓకేనా. ఎక్కువ మంది అగ్రెసివ్గా సెల్ చేస్తున్నారు, ఎందుకు, వాళ్ళ దగ్గర కూడా గోల్డ్ ఉంది కాబట్టి. కొనటం మీద ఇంట్రెస్ట్ వదిలేస్తే సెల్లింగ్ ఆప్షన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బయ్యింగ్ కన్నా సెల్లింగ్ ఎక్కువ ఉంది, ఓకే. సో ఇప్పుడు ఏమైంది, దాని సప్లై కావాల్సినంత ఉంది, కానీ డిమాండ్ లేదు, ఓకేనా. ఏదైనా ఒక వస్తువుకి సప్లై ఉండి డిమాండ్ లేకపోతే దాని స్టాక్ వాల్యూ అనేది పడిపోయింది. ఏదైనా ఒక వస్తువుకి సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉండి అగ్రెసివ్గా కొనటం మొదలుపెట్టినప్పుడు దాని వాల్యూ పెరగడం మొదలైద్ది. సో ఇంతే, ఏదైనా ఒక ఎసెట్ లోపల ఎక్కువ మంది జనాలు ఎక్కువ మోతాదులో డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయడం వల్ల అక్కడ ఫామ్ అయ్యే క్యాండిల్స్ ఒక వాల్యూ అనేది పెరుగుతూ ఉండేది, అంటే ఆ స్టాక్ వాల్యూ అనేది పెరుగుతూ ఉండిద్ది. ఎట్ ద సేమ్ టైం ఒకటే ప్లేస్లో ఆ గోల్డ్ అనేది ఒకటి ఉంది, కాకపోతే దాని సప్లై అంటే దాని క్వాంటిటీ ఎక్కువ ఉంది, కానీ డిమాండ్ దాని కొనే మనుషులు ఇన్వెస్టర్స్ తక్కువ ఉన్నారు. అప్పుడు ఏమైంది, దాని వాల్యూ పడిపోయింది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ మార్కెట్ ఎలా రన్ అయ్యిద్ది అనేది.